Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. భూములు పంచిన చేతులు భూములు లాక్కుంటాయా? పేదలకు మంచి చేసిన లీడర్ అదే పేదలకు అన్యాయం చేస్తాడా? లక్షల మందికి వేల ఎకరాలు ఇచ్చిన సీఎం ఒక్క చట్టంతో వాళ్ళ ఆశల్ని కాలరాస్తాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తోనే ఇంత నష్టం జరుగుతుందనుకుంటే అసలు ఈ చట్టాన్ని సీఎం జగన్ తీసుకొచ్చేవారా? ప్రతిపక్షాలైనా సరే ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాయి? భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అదొక ఎమోషన్, అదొక భరోసా. అమ్మయ్య, నాకంటూ ఒక ఆసరా ఉంది అని అనిపించే ఒక ధైర్యం. సెంటు భూమి ఉన్నా సరే భూ యజమాని అనే హోదా ఇచ్చే ఆ బలమే వేరు. అలాంటి భూమిలో ఎవరో వచ్చి బోర్డు పాతేసి కబ్జా చేస్తుంటే సామాన్యుల గుండె ఆగిపోతుంది. అలా జరిగిన సంఘటనలు కోకొల్లలు. కబ్జాదారుల ఆగడాల్ని తట్టుకొని భూమిని నిలబెట్టుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి. అనుకూల తీర్పు వచ్చినా సరే మళ్ళీ కేసులు వేస్తారు. అంతటి పోరాటం సామాన్యుడు చేయగలడా? ఓ రైతు అలాంటి కష్టాన్ని భరించగలడా? అందుకే భూ వివాదాల్ని పరిష్కరించడానికి, కబ్జాకోరుల నుంచి సామాన్యుల భూముల్ని రక్షించడానికి జగన్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టమే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో పేదలు లక్షాధికారులు కావాలన్న ఉద్దేశంతో 32 లక్షల మందికి పట్టాలు పంచారు సీఎం జగన్. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని ఓ మహాయజ్ఞం ఇది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలిచ్చి స్వయంగా ఇళ్లు కట్టిస్తున్న సీఎం జగన్ పేదలు సామాన్యుల భూముల్ని లాక్కోవడమా? మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సృష్టించిన అపోహలు అన్నీ ఇన్ని కావు. ప్రజల్లో భయాలు సృష్టించి వాటిని ఓట్లుగా మలుచుకోవాలనుకుని ఏకంగా మెసేజ్లు, ఫోన్లు కూడా చేస్తున్నారు. ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికే ఈ చట్టం తెచ్చారని అబద్ధపు ప్రచారాలు చేశారు. భూముల యాజమాన్య పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని చెప్తూ భయాలు సృష్టిస్తున్నారు. ఒకవేళ భూతగాదాలు ఏర్పడితే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉన్నదని అపోహలు కల్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, ఆ చట్టం గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు చేసే వ్యాఖ్యలేవి అని చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా IVRS ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా. అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు రైతుల కోసం. వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తా ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తా ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులు, సామాన్యుల భూములకు రక్షణ కల్పిస్తుంది. అలాంటి రక్షణ కాదది.
ఏకంగా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి భూములకు అండగా నిలబడే చట్టం ఇది. ఫలానా భూమి మీద ఎలాంటి తగాదాలు లేవు, ఇది వివాదరహిత భూమి అని ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఇది. నిజానికి ఇప్పటి వరకు ఎన్నో చట్టాలున్నప్పటికీ అవేవి కూడా భూ హక్కుల నిరూపణకు అంతిమ సాక్ష్యాలు కావు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం భూ యజమాని హక్కులకు సాక్ష్యంగా నిలుస్తుంది. భూమి పత్రాలన్నీ ప్రభుత్వమే లాక్కుంటుందని మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం దగ్గర రికార్డులు మాత్రమే ఉంటాయి, పత్రాలన్నీ యజమానుల దగ్గరే ఉంటాయి. ఈ చట్టంతో కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ చట్టం ఉద్దేశమే కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేయడం. ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సూపర్ అంటూ ఒకనాడు మెచ్చుకున్నదే టీడీపీ. అది కూడా అసెంబ్లీ సాక్షిగా దేశంలో ఇలాంటి చట్టం లేదంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి చట్టాలుంటేనే భూములకు భద్రత ఉంటుందన్నారు. తీరా ఎన్నికల సమయానికి టీడీపీనే ఈ చట్టాన్ని విమర్శిస్తోంది. ఈ తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా మద్దతు తెలిపిన యాక్ట్ ఇది. అసెంబ్లీలో మద్దతు తెలిపిన యాక్ట్. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాని మీద మామూలు విషయం కాదు, పార్టీ మీద అటాక్ పెట్టచ్చు, వైఎస్ఆర్సీపీ మీద ఏమైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దాడి చేయడం ఇవన్నీ అది ఒక ఎత్తు అయితే రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసే రకంగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మందిలో ఆస్తులున్న వాళ్ళందరినీ చిన్న చితక వీళ్లతో సహా దాని భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇంత నీచమైన ప్రచారానికి తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు నాయుడు చేసిన దీన్ని జుగుప్సాకరమైన దీన్ని ఏమనాలి? నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అంటూ ఒకప్పుడు మెచ్చుకున్న ప్రతిపక్షం ఇప్పుడు ఎందుకని వ్యతిరేకిస్తోంది? ప్రజల్లో ఎందుకని భయాలు సృష్టిస్తోంది? దీని వెనుక రాజకీయ కుట్రుందా, లేక ఇంకేదైనా ప్రయోజనం ఆశించి ఈ చట్టం రాకుండా చేయాలని చూస్తున్నారా? ల్యాండ్ టైటిల్ కానీ చూసుకుంటే, ల్యాండ్కి సంబంధించి ఓనర్షిప్ కానీ చూసుకుంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికో ఒక కమ్మ సామాజిక వర్గానికో చెందినటువంటి వాళ్ళు ఒక 4% మొత్తం మీద వాళ్ళు ఒక 3%, వీళ్ళు ఒక 4%, 7% ఉంటారు. ఈ 7% ఉన్నటువంటి ఈ 2 సామాజిక వర్గాలు ఇంచుమించుగా 75% ఉన్నటువంటి ఆ ప్రజలకి వీరి భూమి లేకుండా వాళ్ళకి తక్కువ ధరకు కొనుక్కొని ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితిని కొనసాగించాలి అన్నటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి దేహంలో ఉన్న ప్రతి అణువణువు నెగటివిటీతో కూడుకున్నది, కుల పిచ్చితో కూడుకున్నటువంటిది. తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి చట్టంగా నేను అభివర్ణిస్తా ఉన్నా. కేవలం ప్రతిపక్ష నాయకులే కాదు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల నా పొలం మ్యూటేషన్ జరగట్లేదని ఒక అతను ట్వీట్ చేస్తాడు. పివి రమేష్ గారిది కృష్ణా జిల్లా గుడ్లవలేరువాడలో వెన్నకోట గ్రామం అయిందంట. మాది కూడా వెన్నకోటే. మా తండ్రి మరణిస్తే నా పొలం నా పేరు బదలాయింపు జరగట్లేదు, హక్కులు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది అని చెప్పని అసహ్యంగా అన్యాయంగా కిరాతకంగా మాట్లాడతాడు. ఆయన ట్వీట్ చేస్తాడు. వాస్తవాలు ఏంటి? రమేష్ గారి తండ్రి గారు సుబ్బారావు మాస్టర్ పొలాన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి సుమారుగా ఒక 25 మంది కలిసి ఏక చెరువు చేసి, అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ లాగా 70 ఎకరాలు దాన్ని లీజుకి ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరణించాకైనా మ్యుటేషన్కి కాగితం అప్లై చేశాడంట. అప్లై చేస్తే అప్పటి నుంచి ఎంక్వైరీలు జరుగుతున్నాయి, డిస్ప్యూట్లు ఉన్నాయి. అక్కడ ఫెయిర్గా
అంటే అక్కడ ఫెయిర్గా లేదని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారంట. విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా ఇవాళ, నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓల్ని కాపలా పెట్టి మీకోసమే, మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువులోంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? ఇంత దిగజారటం అనేది అవసరమే ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎవరెన్ని అపోహలు సృష్టించినా, ప్రతిపక్ష నాయకుల ఉద్దేశాలు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం ఆలోచించాలి. లక్షల ఎకరాల చుక్కల భూముల్ని పరిష్కరించి పేదలకు పంచిపెట్టిన సీఎం జగన్, లక్షల ఎకరాల పోడు భూములపై గిరిజనులకు హక్కుల్ని కల్పించిన సీఎం జగన్, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న లక్షల మందికి వేల ఎకరాల ఇళ్ల పట్టాలిచ్చిన సీఎం జగన్ పేదల భూముల్ని లాక్కుంటాడా? ఈ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా అసలు అలాంటి సంఘటన జరిగిందా అన్నది ఆలోచించుకోవాలంటున్నారు వైసీపీ నేతలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో సెంటు భూమి కూడా పోదు. ఇది సీఎం జగన్ ఇస్తున్న హామీ. పైగా భూములకు ప్రభుత్వమే గ్యారంటీ. ఇది కూడా సీఎం జగన్ మాటే. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొస్తామంటున్నారు సీఎం జగన్. ఈ చట్టంతో ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికేనా? పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయా? కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఉండదా? ఇన్ని భయాల్ని సృష్టించింది ప్రతిపక్షం. నిజానికి ఈ చట్టం పైలట్ ప్రాజెక్టుగా నడుస్తుంది తప్ప పూర్తిగా అమల్లోకి రాలేదని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే మొత్తం పూర్తయిన తర్వాతనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఉంది వైసీపీ ప్రభుత్వం. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్నదంతా విష ప్రచారమే అనేది వైసీపీ ఇస్తున్న కౌంటర్. దగ్గరికి మైకులు ఇచ్చి, బాకాలు ఇచ్చి, టీవీల్లో, పేపర్లో రోజు మాట్లాడుతున్నాడు. ప్రధాని సాక్షిగా చెప్పగలడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానంటాడు. అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం! చట్టం ఏర్పడలేదు, రూల్స్ ఫ్రేమ్ కాలేదు, ఇక్కడ జరిగినట్టు చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అన్యాయం జరిగింది లేదు, అసలు అలాంటి ఫిర్యాదులే రాలేదు. కానీ ప్రతిపక్షం మాత్రం ఏదో జరిగిపోతుందంటూ ప్రజలకు IVRS ద్వారా ఫోన్లు చేస్తూ మెసేజ్లు పంపిస్తోంది. అసలు ప్రతిపక్షానికి ఆ డేటా ఎవరిచ్చారంటూ మండిపడుతోంది అధికార పక్షం. 2 రోజుల్లో మీ భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుంది, అప్రమత్తంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, మీరు కనుక ఓటు వేస్తే ఇలా జరుగుతుందని చెప్పని ఇప్పటి ముప్పటిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డేటా అంతా కూడా, ఈ రాష్ట్రంలో ఎవరెవరికైతే ఫోన్లు ఉన్నాయో వారి ఫోన్లందరికీ కూడా IVRS కాల్స్, మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు పంపించి ఒక దుష్ప్రచారానికి తెరలేపారు. అసలు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయబోం అనే మాటను బీజేపీ ద్వారా చంద్రబాబు చెప్పించగలరా అంటూ సవాల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది. అందులో పార్లమెంట్లో మద్దతు తెలిపిన పార్టీలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. పార్లమెంట్లో మద్దతు తెలిపి ఢిల్లీలో మద్దతు చెప్పి గల్లీల్లో గొడవ చేయటం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేక నిరాశ నిస్పృహల్లో మీ ఆస్తి మీది కాదు, ఈ ఆస్తి ఎవడో అమ్మేసుకుంటాడు అని ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు పొందుదాం, ఏదో రకంగా గెలుద్దాం ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా న్యాయ నిపుణులు, అధికారులు మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతు తెలుపుతున్నారు. దీనివల్ల జరిగే లాభాలు తెలిసే ప్రతి రాష్ట్రం ఈ యాక్ట్ ను అమలు చేయాలనుకుంటున్నాయని చెప్తున్నారు. ఈ చట్టం తేవాలి, ఇట్లాంటి చట్టం రావాలి అని 40 ఏళ్ళుగా ఈ దేశంలో మాట్లాడుకుంటున్నాం. చాలా కమిటీలు ఆ మాటే చెప్పినాయి. భారతదేశం ఎప్పుడైతే ఇలాంటి చట్టం చేసుకుంటుందో అప్పుడే అభివృద్ధిలో దూసుకుపోగలుగుతాం, భూమి సమస్యలు తీరుతాయి. ఈ చట్టం కావాలి అనే ఒక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం, ఆ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రం కనుక ఈ కొత్త చట్టాన్ని అమలు చేయటంలో ఇబ్బందులు ఏర్పడినా, కొత్త చట్టం అమలు చేయటంలో అడ్డంకులు వచ్చినా, లేదా ఈ చట్టం అమలు చేయటం ఆగిపోయినా అది కేవలం ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కాదు, దేశమంతటికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దేశమంతా ఈ మోడల్ని అమలు చేయాలని చూస్తున్న సందర్భం. ఈ చట్టం కనుక వస్తే చాలా మంచి జరుగుతుంది భావిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు జరగటం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోరుకుంటుంది కాదు, దేశం అంతా కోరుకుంటుంది ముందుకెళ్ళాలి. కాబట్టి తెలంగాణ ఇట్లాంటి చట్టం తేవాలని ఆలోచన చేసింది, ఇంకా రాబోతుంది తెలంగాణ కూడా అలాంటి చట్టం. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ చట్టాన్ని చేసి ముందుకు వెళ్తుంది.
మరో ప్రచారం కూడా ఉంది. పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని మాట్లాడుతున్నారు. నిజానికి భూమికి సంబంధించిన పత్రాలన్నీ యజమానుల దగ్గరే ఉంటాయి. కేవలం రికార్డులు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది గ్యారంటీ సర్టిఫికేట్ తప్పిస్తే జిరాక్స్ పేపర్ కాదని చెప్తున్నారు. అవి జిరాక్స్ కాపీలు కాదు, జిరాక్స్ పేపర్లు కాదనమాట. కావాలని చెప్పి ఫ్రాడ్ స్ప్రెడ్ చేయటం. బహుశా మరి స్టాంపు వెండర్స్ వాళ్ళకి బిజినెస్ ఉండదు కాబట్టి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే చాలా మంచి కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా మనం నెగిటివ్గా చూపెట్టాలని చెప్పి మరి ఈ ఎలక్షన్ టైంలో అపోజిషన్ పార్టీస్ ప్రయత్నం చేస్తున్నాయో లేదో నాకు తెలియదు. అంతేగాని జిరాక్స్ పేపర్ అనే సిస్టమే ఉండదు రిజిస్ట్రేషన్లో. ఈ స్టాంప్ పేపర్ విత్ మోర్ సెక్యూరిటీ ఫీచర్స్ దాన్ ద ఎగ్జిస్టింగ్ స్టాంప్ పేపర్స్ మాత్రమే అమల్లో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు సగం రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్. ఓవరాల్ గా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూములకు రక్షణ పెరుగుతుందే తప్ప మళ్లీ వివాదాలు రావడం అన్నదే జరగదు. పైగా ఈ చట్టంతో భూములు ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కొత్త చట్టంతో కోర్టు ద్వారాల్ని మూసేయడం అనేది ఉండదు. పైగా కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుంది చట్టం. ఒకవేళ కోర్టులకు వెళ్లినా ఏళ్ల తరబడి జాప్యం జరగదు. అందుకే ఇలాంటి చట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలు అమలు చేస్తున్నాయి. భూములకు రక్షణ, ప్రభుత్వ గ్యారంటీ ఉంటే జీడీపీ కూడా పెరుగుతుందనే దానికి శాస్త్రీయ లెక్కలు ఉన్నాయి. అందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొస్తామని అంత బలంగా చెప్తున్నారు సీఎం జగన్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.